ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, తల్లి, ఈరోజు మీకోసం ఒక వార్తను తెచ్చాను. మీతో మాట్లాడాలి. ఇది ఒంటరిగా ఎవరికీ చెప్పకుండా మీరు మాత్రమే వినండి అని బాబాగారైతే మన కోసం సందేశం తీసుకువచ్చారండి. జాగ్రత్తగా నేను చెప్పేది విని మనసులో ఉంచుకోండి అని బాబాగారైతే మన దగ్గర చెప్తున్నారు. బాబాగారు స్వయంగా మనతో అంటున్నారు, ఈరోజు మీతో మాట్లాడే తీరాలి. ఎలా ఉన్నావమ్మా? నువ్వు ఎంత సంతోషంగా లేవన్నది విషయం అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్తను తీసుకువచ్చాను. దిగులుగా దీనంగా కూర్చొని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కాదు. నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి. సంతోషంగా లేవని అర్థమవుతుంది. ఎన్నో భయాలు, బాధలు, మనసులో తట్టుకోలేనన్ని బాధ, ఎన్నో అవమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా. ఏం జరుగుతుందో, ఏ క్షణం ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో అని నీ మనసు కలత చెంది కూర్చుంటున్నావు కదా. నిస్సహాయ స్థితిలో నువ్వు అలా కూర్చొని ఉన్నావు కదా తల్లి. కానీ నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదులుకోలేదని ఈ బాబాకి తెలుసమ్మా. అది నాకు అర్థమవుతుందమ్మా. ఈ సాయి పాదాలు మోపిన చోట పావనం అవుతుందమ్మా. ఎంతో ఓర్పుతో, సహనంతో నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ. పైకి ఎంత నవ్వుతూ కనపడినా ఈ సాయికి నా భక్తుల కళ్ళల్లో దాగి ఉన్న కన్నీరు కనిపిస్తూనే ఉందమ్మా. మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసమ్మా. సాయి, నీకు అన్నీ తెలుసంటావు. మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు, దుఃఖాన్ని ఎందుకు మిగిలిస్తావు? మా కష్టాలను చూసి కూడా నువ్వు ఎందుకు స్పందించవు అనే సందేహంలో నీలో నీ క్షణం మొదలవుతుంది. నాకు తెలుసు. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను. ఎప్పుడూ నన్ను గెలిపిస్తావు అన్న సందేహం నీ మనసులో ఉందని నాకు తెలుసు. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకుంటున్నాను. నా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది నాకు ఎప్పుడు దక్కుతుందో తెలియకుండా ఉంది బాబా అని నువ్వు అనుకోవడం నాకు తెలుసమ్మా. ఇంకా ఎన్నాళ్ళు ఈ కష్టాలు అనుభవించాలి? ఈ కర్మ ఇంకా ఎన్ని రోజులు నాకు చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టులాడుతున్నాను అని అనుకుంటున్నావు కదూ. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఈ కష్టాలని, అవమానాలని భరించలేకపోతున్నాను. ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంతో కోరుకున్నటువంటివన్నీ నాకు తెలుసమ్మా. ఈ ఒక్కసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలోనే అతి పెద్ద పరీక్షలు. ఇదే నీ జీవితానికి పెద్ద పరీక్ష. దీన్ని నువ్వు కొంచెం ఓపికతో, సహనంతో తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా ఆనందకరంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటానమ్మా. ఇంతకాలం ఎంతో సహనంతో, ఓపికతో, ప్రేమతో ఉన్నావు. ఏ కష్టం వచ్చినా సాయి నువ్వే నాకు దిక్కు అంటున్నావు. ముందుకెళ్తున్నావు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలామంది తల్లి, అదే ఆశతో, అదే నమ్మకంతో ముందుకు వెళ్ళు. ఈ కష్టాలు జీవితకాలం ఉండవు. తప్పకుండా నీవు చివరి దశలో మంచి ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా. ఈ లోకంలో దేని మీద కూడా ఆశని పెంచుకోకు. ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా, బంధమైనా సరే దేని మీద ఆశపడడం మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది ఎటువంటి తప్పుడు నిర్ణయాన్ని తీసుకోకు. అది నీకు ఒక పరీక్ష కాలం. ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ ప్రతి క్షణం గుర్తుపెట్టుకునేలా ఉండాలి. విధిరాతని మనం తప్పించలేము. ఒకరు ముందుకెళ్తారు, ఒకరు తరువాత వెళ్తారు. కొందరు న్యాయంగా, సహనంతో, ప్రేమగా, ఓపికతో
నీలానే మీకొక విషయాన్ని చెప్పనా బిడ్డా? ఒక పక్షికి ఒక ఈక ఊడిపోతుందని ఎగరడం ఆపేస్తుందా? లేదు గదా! తల్లీ! అలానే నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ పయనాన్ని ఆపుకుంటే ఎలా చెప్పు? గంజాయి మొక్క ఎంత ఎత్తు ఉన్నా మనం చిన్న తులసి మొక్కనే కదా పూజిస్తాము. అలానే చెడ్డవారు ఎంత ధనవంతులైనా సరే మనం మంచివారిని గౌరవిస్తాం. నిజమే కదా! నువ్వు ఇతరులకు చేసే సాయం వెంటనే మర్చిపోవాలమ్మా. అప్పుడే ఆ సహాయం నీకు ఎంతో మేలు చేస్తుంది. నీ చుట్టూ ఎంతోమంది మంచిగా నటించే వారు, చెడ్డవారు కూడా ఉన్నారు బిడ్డ. వారిని కనుక్కోవడం కాస్త కష్టమే. ఎందుకంటే చెడ్డవారు మంచివారి కన్నా మంచిగా నటిస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు. లేదంటే బిడ్డ జీవితంలో ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. ఓపికగా ఉండేవారు ఎప్పుడూ ఓడిపోరమ్మా. ఒక్కసారి ఓపిక పట్టి చూడు. జీవితాంతం నీకు ఎన్నో నేర్పుతుంది. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు బిడ్డ. కానీ ఇప్పుడు ఏకంగా మాటలతోనే తగలబెట్టేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. పక్కవారి మాటలు విని నీ వాళ్ళను దూరం చేసుకోవద్దు అని చెప్తున్నానమ్మా. నీ సాయి మాటలు అర్థం చేసుకొని నడుచుకుంటే నీకు అంతా శుభమే జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎన్నో సార్లు చెప్పాను కదా, ఇదే చివరిసారి అని చెప్పడంలో ఉన్న అర్థం ఏమిటో ఇప్పటికే తన బిడ్డలందరికీ అర్థమై ఉండాలి. ఎన్నోసార్లు ఇప్పుడే కాదు, ప్రతి సందేశంలో బాబాగారు చెప్తూనే ఉంటారు. చెడ్డవాళ్ళని దూరంగా పెట్టాలని, మంచి వాళ్ళని దగ్గర చేసుకోవాలని. మనం ఏం చేస్తామో తెలుసా? ఎవరైతే కొంచెం కటువుగా మాట్లాడతారో వాళ్ళని చాలా దూరం పెట్టేస్తాం. వాళ్ళు చెడ్డవాళ్ళు. నేను ఎదుగుతుంటే నా ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారంట. ఎవరికైతే మనకు తీయగా మాటలు చెబుతూ ఉంటారో వాళ్ళు వలలో పడతాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మోసానికి పోవడం అనేది మన తప్పు, కానీ మోసం చేయడం వారి తప్పు కాదు. ఎందుకంటే మనం నమ్మాం కాబట్టే వాళ్ళు మనల్ని మోసం చేశారు. అలాంటి వారికి దూరంగా ఉండమని బాబాగారు ఎన్నోసార్లు చెప్పారండి, హెచ్చరించారండి. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎవరైతే మనల్ని పొగుడుతూ మన పక్కనే తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటాం. ఎందుకంటే ఆ పొగడ్తలకు మనం పడుతూ ఉంటాం. అలా పొగిడి పొగిడి ఏదో ఒక రోజు మనకు మన జీవితంలో కోలుకోలేనంత దెబ్బ కొడతారండి వాళ్ళు. మనం నష్టపోయిన దానికంటే వాళ్ళు మనల్ని మోసం చేసిన దానికి మనం ఎక్కువ బాధపడతాం. ఎందుకంటే మనం మన జీవితంలో చాలా ఎక్కువగా నమ్మి ఉంటాం వాళ్ళని. అలాంటి పరిస్థితిని మీరు తెచ్చుకోవద్దు. ఈరోజు బాబాగారు